సెంటర్‌లో పైపింగ్ ఇచ్చి ఇలా అటు ఇటు ఫ్రిల్స్ కుర్చీలు పెట్టాను. కుర్చీలు పెట్టి కిందన బోర్డర్ ఇచ్చాను. ఈ బోర్డర్ గమనించినట్లయితే వి షేప్‌లో ఇలా ఎడ్జ్ ఏదైతే మనకుంటాదో అది మనకి వి షేప్‌లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాగ్స్. లాస్ట్ వీడియోలో మనము ఆలియా కట్ ఎలా కటింగ్ చేయాలి అన్నది నేర్చుకున్నాం కదండి. ఈరోజు దాన్ని ఎలా స్టిచ్ చేయాలన్నది నేర్చుకుందాం. ఫస్ట్ నేను ఫ్యూజింగ్ తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ 7 కనుక 8 తీసుకున్నాను. విడ్త్ ఏమో 4 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే బ్యాక్ నెక్ కూడా 9, 4. ఫ్యూజింగ్ని లైనింగ్తో ఐరన్ చేసిన తర్వాత షోల్డర్ని మిడిల్ చేసి నాచ్ మార్కు కట్ చేసుకోవాలి. మెయిన్ బాడీ పార్ట్ని లైనింగ్ మీద పెట్టుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకొని నెక్ స్టిచ్ చేసుకోవాలి. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగానే ఉందండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలన్నది ఫుల్ డీటెయిలింగ్ ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వల్ల నెక్ బాగా తిరుగుతుంది. తర్వాత దాన్ని రివర్స్ చేసి లైనింగ్ మీద ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ మెయిన్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ని కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని అలాగే బాటమ్ పార్ట్ని తీసుకొని రెండు మెజర్ చేసుకున్న తర్వాత చిన్న నాచ్ మార్క్ ఇచ్చుకొని వాటిని ఫ్రిల్స్ లాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ పెద్దగా కుట్టుకుంది, ఆ స్టిచ్ని ఒక లేయర్ తీసుకొని లాగితే మనకి ఈ ఫ్రిల్స్ అన్నవి వస్తాయండి. ఇలా చేయడం వల్ల అంతా ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు లైనింగ్కి 4 ఇంచెస్ ఓపెన్ వైపు తీసుకొని అలాగా క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. దీన్ని మెయిన్ బాడీకి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బోర్డరు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్కి పైపింగ్ స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ మనం ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసామో అలాగే బ్యాక్ కూడా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బోర్డరు స్టిచ్ చేసుకోవాలి.
నేను ఇక్కడ స్లీవ్స్కి ఆర్మ్ హోల్ కట్ చేసిన దగ్గర ఏ పార్ట్ అయితే మనకి మిగులుతుందో దాన్ని తీసుకొని, అవి 4 లేయర్స్గా వచ్చాయి. దాన్ని తీసుకొని సెంటర్లో పెద్దగా స్టిచ్ చేసుకొని ఇలాగ కుచ్చుల్లాగా చేసుకున్నాను. వాటికి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైపింగ్ పెట్టి రెండింటిని జాయిన్ చేశాను. నేను ఇక్కడ లైనింగు 11.5 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత లూజ్ ఏమో 8 తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ మీద స్లీవ్ని ఏదైతే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటామో దాన్ని అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని నీట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు బోర్డర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా వి షేప్లో అటాచ్ చేసుకోవాలి. నేను స్లీవ్స్కి డబుల్ బోర్డర్ ఇస్తున్నానండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే బోర్డర్కి డాట్ వేసి దాన్ని నేను అటాచ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి వి షేప్ అన్నది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న బోర్డర్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకొని కట్ చేయాలి. ఇప్పుడు మనకి స్లీవ్ ఎడ్జ్లోని వి షేప్ అన్నది వస్తుందండి. ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకొని స్లీవ్ ఎడ్జెస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్ ఎడ్జెస్లో చిన్న చిన్న కట్స్ ఇవ్వాలండి. ఇలాగ ఇవ్వడం వల్ల స్లీవ్ బాగా టర్న్ అవుతుంది. అలాగే రెండో స్లీవ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్కి స్లీవ్ అటాచ్ చేసుకోవాలి.
అలాగే రెండో వైపు కూడా స్లీవ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ ఎడ్జ్ నుండి వేస్ట్ ఎడ్జ్ వరకు స్టిచ్ చేసి అక్కడ నుండి 7 ఇంచెస్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా స్లీవ్ లూజు 12 అండి, అందులో సగం 6, చెస్ట్ 40, అందులో సగం 20, వేస్ట్ 36 అండి, అందులో సగం ఏమో మనకి 18, హిప్ 40, అందులో సగం 20. రెండు వైపులా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ ఎడ్జెస్ని లైనింగ్ని ఫోల్డ్ చేసుకోవాలి రెండు సపరేట్గా. ఇప్పుడు నీట్గా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఎక్కడ మనము ఫ్యాబ్రిక్ని స్ట్రెచ్ చేయకూడదండి. స్ట్రెచ్ చేసామంటే కట్స్ స్ట్రైట్గా రావు. సో ఎక్కడికక్కడది ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కిందన స్టిచ్ చేసుకోవాలి. ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ లాక్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల స్టిచ్చెస్ అన్నవి ఊడకుండా ఉంటాయి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత అండి ఫ్రంట్ మనకి ఇలా వస్తుంది. తర్వాత ఎల్బో స్లీవ్స్ ఇచ్చాను. ఈ ఎల్బో స్లీవ్కి ఇలాగా పైపింగ్ పెట్టాను. పైపింగ్ పెట్టి అటు ఇటు ఫ్రిల్స్ పెట్టాను. ఇక్కడ డబల్ బోర్డర్ ఇచ్చాను. డబల్ బోర్డర్ ఇచ్చి ఇలాగా వీ షేప్, ఏదైతే మనకి స్లీవ్కి లూజ్ ఉంటుంది కదా ఎడ్జ్, ఆ ఎడ్జ్ దగ్గర వీ షేప్ ఇచ్చాను. బ్యాక్ చూద్దాం ఒకసారి. బ్యాక్కి ఫ్రంట్ ఇలాగా పైపింగ్ పెట్టాను. ఇది బ్యాక్. ఇది ఫ్రంట్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.